For the first time, June 14, గట్టిగా 2024 లో ఓకే 2024 జూన్ 14న నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి మెసేజ్ చేశాను, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి, త్రూ ఫేస్బుక్. మీరే మెసేజ్ చేశారా ఫస్ట్ టైం? యా, నేనే మెసేజ్ చేశాను, కంగ్రాచులేషన్ సార్. కొంచెం భయం వాయిస్ గట్టిగా చెప్పండి. సో జూన్ 14, 2024న మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి. ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 hours చాట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు చాట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు, అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 days తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో, నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 days అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 days బాగా బతిమలాడుకున్నట్టు అడిగారనమాట నన్ను, మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం, లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది, సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు. నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను, జూలై 9th కలిశాను. ఫర్ ద ఫస్ట్ టైం July 9th కలిశాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు, మా ఇంటి దగ్గర పిక్ చేసుకొని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట. రైల్వే కోడూరు టు కడప రూట్ 90 kilometers వస్తుంది, కడప వరకు 90 kilometers వస్తుంది. సో స్టార్ట్ అయ్యాము. మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది. ఇన్ ద మీన్ వైల్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవని అంటున్నావు, ఎందుకు మెసేజెస్కి అలా రెస్పాండ్ అవుతున్నావు, ఎందుకంత పొగరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు. రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు సెక్షువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి. కనీసం మాట్లాడనివ్వండి నన్ను. ఓకే, సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు, 2 చేతులు ఆయన ఒక చేతితో ఇలా పట్టుకున్నారు, కొట్టారు. ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం.
అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను. సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం, ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట, నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు ట్యాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకుని, ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 days అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కార్లో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి, ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట, ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కట్ చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, గైనిక్ సమ్మన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను వాళ్ళగా. ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ మీన్ వైల్లో ఒక 4 months ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను. అది నాకు కూడా తెలీదు, అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు, మా హస్బెండే చెప్పాడనమాట. అసలు ఏం జరుగుతుంది రైల్వే కోడూరులో, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే, ఏమైందంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే అంట కదా, డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు ఇది జరిగింది, ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే ఉండేవాడు అనమాట.
నేను డోర్ లాక్ వేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నా సరే 4-5 అవర్స్ అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట. ఒక ఎమ్మెల్యే అయ్యండి కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఒక్కొక్కసారి కొట్టేదాన్ని, బాగా కొట్టేదాన్ని, ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి. అతను నన్ను చాలాసార్లు కొట్టాడు. నువ్వు నా మాటే వినాలి, నువ్వు నాకే ఉండాలి, నేనైతే పక్కకు పోను, నేను పక్కకు పోనివ్వను, ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు 3 ఇయర్స్ బాబు ఉన్నాడు కదా, నీకు 3 ఇయర్స్ బాబు ఉన్నాడు కదా, చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట. మా హస్బెండ్కి ఆ విషయం తెలిసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పారు. మా తమ్ముడికి కూడా తెలిసింది. అందరూ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు. ఇది జరిగిందని చెప్పాను అనమాట. చెప్పేసరికి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటే అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి. నేను మీకు చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు అడిగితే నన్నేం చేస్తాడో, బాబు నేను మాత్రమే ఉంటాము, మీరెవరు లేరు నా దగ్గర, అందుకే నేను చెప్పలేకపోయాను. అతనికి నేను ట్రై చేశాను, అతన్ని విడిపించేసుకోవాలని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసినా సరే ఆయన ఏదో ఒక వే వెతుక్కుంటున్నాడు. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు వాళ్ళతో పాటు కలిసి. ఒకసారి ఆఫీస్కి వచ్చాడనమాట. ఆఫీస్కి వచ్చి నార్మల్గా కూర్చొని అక్కడి నుంచే నాకు మెసేజ్లు చేస్తున్నాడు. అక్కడి నుంచే నాకు నార్మల్ అంటే వాట్సాప్లో బ్లాక్ చేశాను, ఇన్స్టా ఫేస్బుక్ అవన్నీ బ్లాక్ చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడనమాట. నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది, లేకపోతే బాగోదు అనేసి నాకు ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను, అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట. సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి. నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగే వాళ్ళు లేరు. సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట. వాళ్ళదంతా విని నీ ఇష్టం వచ్చింది చేసుకో, అయిందంతా అయింది, తీయాల్సిన పరువు అంతా తీసావని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయాడు అనమాట. వీడు నీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి. రీసెంట్గా అలా January 7th, 2026 రీసెంట్గానే ఒక 20 days బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరు మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్కకు కూడా 11:30 ఆ టైంకి కాల్ చేసి మీ ఎవ్వరు ఆమెకి ఫోన్ చేయకూడదు, మీ ఎవ్వరు ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. ఆవిడ తిరుపతిలోనే ఉంటారు, రైల్వే కోడ్ నుంచి 30 kilometers దూరం. ఆవిడ మాట్లాడడం మానేసింది. ఇదంతా అయిన తర్వాత January 7th నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇదంతా చేసి నువ్వు పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు, 1.5 సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు, పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేను అడిగాను. అంటే నేనైతే పెళ్లి చేసుకోను, నా రీజన్స్ నాకున్నాయి, నేనైతే పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు. ఆ తర్వాత అతని ఫోన్స్ 2 స్విచ్ ఆఫ్. మరి ఎందుకు స్విచ్ ఆఫో నాకు తెలీదు. బ్లాక్ ఏం కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్. అతను కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకేం లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. అవన్నీ బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు. సో నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 kilometers దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్, ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. యా మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్.
ఉంది అది ఇస్తాను జస్ట్ చూపించేస్తాను అంటే ఇంతవరకు చెప్పలేదు అయిపోయింది జస్ట్ 2 minutes ఇదే కంప్లైంట్. అది ఉంది కదా ఉంది కాపీ అది కదండి అంటే మీకు అంటే యాక్చువల్గా కంప్లైంట్ అది ఊనే చూపించడానికి కంప్లైంట్ అది ఏమి ఇచ్చారు జస్ట్ చూపించడానికి అంతే ఓకే ఏమన్నారని చెప్పండి వాళ్ళ రెస్పాండ్ ఏంటి? మీరు కంప్లైంట్ ఇచ్చారు, గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు కొంచెం అంతే. గట్టిగా మాట్లాడండి. నెంబర్ చెప్పండి ఉందా మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి ఇది కాదు బాగా ఇది గ్రీవెన్స్ నెంబర్. కంప్లీట్గా చెప్పండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. అది కంప్లైంట్ కంప్లైంట్ తాలూకు గ్రీవెన్స్ ఇది మీకు పాత కంప్లైంట్ తాలూకు మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు గారికి ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. గ్రీవెన్స్ ఇలాగంటే మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అట్లా ఎమ్మెల్యేలకు మెసేజ్ పెట్టే అలవాట? మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. మా ఎమ్మెల్యే నియోజకవర్గం. పెట్టారా? ఎందుకంటే ఈ ఎమ్మెల్యే పెట్టారు? ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ గారు. మీ హస్బెండ్ కి మీకు ఎన్ని రోజులు అయిందండి? అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. మరి 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారు అతను పట్టించుకో మాకు అవసరం లేదు అని చెప్పేసి? విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారనమాట. సీఎం గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడానికి ట్రై చేయాలి? జనసేన పవన్ పార్టీ కళ్యాణ్ అనేది- గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు, ఎప్పుడు, అది ఏ టైంలో, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. అదే అది బెదిరించినట్టు లేదు కదా. టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా బలవంతం చేసినట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది అందులో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో. ఇక్కడ ఆ వీడియోలో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్, అవి కూడా వేరే release videos చేస్తాం. కూడా- స్టార్టింగ్ మీరు రిలీజ్ చేసిన వీడియోని నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, ఒకరు అడగండి. కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయట పెడతాను. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను అదే, ఒక్కదాన్నే అదే, ఉండేదాన్ని. మీరు అప్పుడు నేను జూలై ఒక్కదాన్నే 9th రోజు ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా అడిగారు. ఒకరే కదా? కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్ దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఎందుకంటే ఒక్కదాన్నే 1.5 ఉంటున్నాను years కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. చేశారా పోలీసుని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అది అన్నమాట. జరిగిన వెంటనే యా, చేశారు. చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు?
ఎప్పుడండి? మీరు ఫస్ట్ ఎప్పుడైతే మీట్ అయ్యారు జూన్ 9th మీట్ అయిన అన్నారు కదా. 8 o'clock అన్నారు కదా Night ఈవినింగ్, ఎందుకు కలిసారు? ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ కూడా కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేశారు వెళ్ళడానికి? మరి మీకు తెలియదు ఎమ్మెల్యే కాబట్టి ఎవడంత ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు ఆల్రెడీ చెప్పండి? మీకు ఫోన్ లో ఆల్రెడీ పెడుతున్న మెసేజ్ పెడుతున్న చాట్ చేస్తున్నారు. అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, మీరు పైగా ఒక్కరే ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా కాల్లో మాట్లాడారు? కాదండి, మెసేజెస్ లో. ఐ హావ్ దట్ మెసేజెస్. ఏదైనా కావచ్చు. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. చెప్పిన వీడియోనే ఉంది కదా. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. నార్మల్. యా నార్మల్. 2-3 అవర్స్ మాట్లాడతారా ఎమ్మెల్యే అంత టైం కాదు మేడం, మీరు స్పెండ్ భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయండి. ఆయన మీకు డైవర్స్ అవ్వకుండా డైవర్స్ అవ్వకుండా మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు 5 అంటున్నారు? టైమ్స్ మరి అబార్షన్ చేయించుకోరు కదా. ఎంత పెళ్లి చేసుకుంటానని చెప్పినా కానీ 5 టైమ్స్ చేయించుకోరు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ అంటే ఆగస్ట్ ఎండింగ్ లో. ఒక్కొక్కరు అడిగితే చెప్తుందా? అంటే ఎవిడెన్స్ ఉన్నాయి. అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? అంటే తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా చెప్తుంది అన్ని సమాధానం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 టైమ్స్ మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా అంటే ఎలా కాదని సార్ ఒక్క నిమిషం లేదంటే ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 టైమ్స్ నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. సరే, మేడం, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నాకు రిపోర్ట్స్ లో ఉన్నాయి. అంటే కలవడము, ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉండడం. అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ ఎవరండి? అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని టాబ్లెట్ ఎవరు అవ్వలేదు దాని గురించి అప్పటి నుంచి? మేడం, మీరు ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? He is not a journalist, he don't have any license. లైసెన్స్ కాదు. లైసెన్స్ journalist కాదు. లైసెన్స్ కాదు. పేపర్ అంటే ఈజ్ అ జర్నలిస్ట్. కాదు అంతే. ఒక కాదు. జర్నలిస్ట్ ని కొట్టారు. అది అతను నాన్ చాలా షాక్ మంది కొట్టారు. జర్నలిస్ట్ అవుతారు కదా. మీరు అతను నాన్ షాక్ ఇలా కొట్టారు. మీరు ఎందుకు కొట్టారని చెప్పండి. ఇంకొకటి సార్, అడగనివ్వండి. ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. నాన్ షాక్ లో తన మీద అటాక్ చేశారు. మీరు ఎవరండి మీరు ఇవన్నీ చెప్పింది? ఫస్ట్ లోనే కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి, నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక నేను మా అమ్మాయి ఎవరు? నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టింది. ఎలా కొట్టారు? అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి. వినండి అలా కాదు. చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్తాను చెప్పేది వినండి. 2 నిమిషాలు. క్వశ్చన్ అడిగినప్పుడు పనికొచ్చింది అయితే మేము కూడా వింటాం మేడం. సార్ చెప్పండి సార్. సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా? అందుకనే కదా మేము వచ్చింది, మీరు చెప్పేది ఓకే, లీవ్ ఇట్ దట్ క్వశ్చన్ దెన్. సరే, ఓకే. ఒక విషయం ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను? ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి? మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. అంటే మీరు ఇష్టంతో ఓకే ఓకే చెప్పండి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అది ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో? డిమాండ్ చేశారు. మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. వాళ్ళ మదర్ వాయిస్. వినిపించండి. అంటే మీరు మీరు నాన్ చాట్ తో అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? సారీ, నాన్ చాట్ తో అటాక్ చేయలేదా? నాన్ చాట్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఒక ఏఐ ఫోటో
అన్న అది తీసుకుని మైక్ దగ్గర పెట్టరా. ఒక నిమిషం. ఇదిగోండి. నేను 3 కోట్లు డిమాండ్ చేసిన మొబైల్ ఇచ్చి ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒకరు చూపించండి అన్న, అది అయిపోండి. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ బయట వినిపిస్తుంది. అది అది కాదు, అది దాంట్లో వాయిస్ వినిపించారు కదా. ఓకే వదిలేండి, వినిపించినప్పుడు అది వినపడతలేదు. వదిలేండి. మనం తెలుసుకోవాలి. ఎస్ఆర్ నో చెప్పండి అంతే. ప్లే చేసుకొని మీరు ప్లే చేయండి అది. ప్లే చేసుకొని మీరే వినండి, దగ్గరగా ఇదిగోండి, ఒకసారి వినండి. ఒక 2 నిమిషాలు. ఇదిగోండి. ఇదిగో వినిపిస్తుంది. ఇది ఇప్పుడు వినండి. శ్రీధర్ని, నేను నీకు ఊపిరిగట్టుగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగాను. దీని ఫుల్ దానికి సమాధానం చెప్పండి. ముందు దీనికి చెప్పండి మేడం. మీ వాయిసా కాదా అంతే. వాయిస్ అవునా కాదా? ఎస్ఆర్ నో చెప్పమంటారు. అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. అనుకోవట్లేదు కాదు మేడం. ఎస్ఆర్ నో చెప్పండి. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. మేడం ఎలా వచ్చినాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి 3 మీరు కోట్లకి సంతకాలు అవినీతి ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమంటారు సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు 2 సార్లు పేపర్లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను పట్టుకొచ్చారు? ఎందుకు లేదు? ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు. అవునండి, పేరు లేదు, ఊరు ఫేస్బుక్ లేదంటే లోనే కదా మొత్తం నా పెట్టింది. ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో ఇప్పుడు మీడియా అడగండి. చెప్తాను. వన్ బై వన్ అడగండి. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో మేడం ఒక్క నిమిషం టాపిక్ అది కాదు. టాపిక్ డైవర్ట్. టాపిక్ డైవర్ట్. మేడం ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్. కాదండి సార్ చెప్పండి అంటే ఒక నిమిషం సార్. కూల్ అవుట్ ఫస్ట్. ఆ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. అలా కాదండి. ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో
మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి అది మీకు అతను అంత చెయ్యే వచ్చింది. మీ చేయి చూపెట్టండి చూపించిన ఒకసారి. మీ చేయి అదే ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అదే ఎందుకని మేడం? అతన్ని ఫోన్ చూపించిన ఏంటది మేడం? చూపించిన ఒక నిమిషం మేడం, అవన్నీ కాదు. ఒకటి డైవర్ట్ మేడం మా టాపిక్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ ఎందుకు ఉంటుంది? కాదు. నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. పూర్తిగా సహకరిస్తున్నారు కదా, కూలీలు అడుగుతూ అన్ని అడగండి, అడగండి. సహకరిస్తున్నారు కదా మనకి. టాపిక్ డైవర్ట్. చెప్పండి మేడం, ఏమున్నాయి ఇంకా విషయాలు? ఒక విషయం అండి. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, తన చేయి మేడం, తర్వాత ఏ డబ్బులు అడగలేదు. ఒక విషయం అండి. ఒకరితో ఆడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఒకటే టాపిక్ సార్, అన్నీ ఒకటే టాపిక్. 1-to-1 అడగమని అన్నయ్య కాదట్లా 1-to-1 తమ్ముడు చెప్పినట్టు 1-to-1 అడగండి. 1-to-1 అడగండి. వాళ్ళు ఉన్నారు. సరే సరే లాస్ట్ లో అతను చెయ్యి. మేడం, ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి, ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చాయి? ఏంటి? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్ కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వాళ్ళ నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం? ఎనీథింగ్ ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చి నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు. ఎందుకు మేడం? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఎయితర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మొఖం? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు. ఆగండి, ఒక్క నిమిషం. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ ఆగండి, ఒక్క నిమిషం. అయిపోయింది. 1 by 1. నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. మీరంటే పెళ్లి చేసుకున్నారని చెప్పి ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా మీకు, సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి? ఫస్ట్ విడాకులు ఏంటండి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా? ఎవరితో అయినాయండి? సెకండ్ నాకు తెలియదు. ఎప్పుడైనా? నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి. మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. ఎస్ఆర్ నో చెప్పండి మేడం. ఎస్ఆర్ నో అంతే. ఆవిడ అడుగుతున్నారు అది వదిలేండి, ఆవిడ అడుగుతుంది. ఎస్ఆర్ నో చెప్పండి అంతే. నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు. మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు. లేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు. మరి ఎలా ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? ఎందుకు మాట్లాడారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతని ఫర్దర్ వద్దనుకొని అది అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి. అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. మరి అది కూడా ఉంటుంది. అది పర్సనల్. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అదే భర్తల మధ్య అడగండి. What I gave కరెక్టే కానీ అది complaint, కరెక్టే. what I gave అది complaint. పెండింగ్ ఉంది. ఒకటి 1 minute. అదే కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా కోర్టు ఉంది కాబట్టి దాంతోనే ముడిపడి ఉంది కదా ఇదంతా కూడా. శ్రీధర్ దాంట్లో ఉన్న గురించి పిటిషన్ బయట- కాపీ ఉంది. శ్రీధర్ గురించి అడగండి. పెళ్లి కాలేదనే విషయం మీకు తెలుసు కదా మీకు మేడం? డైవర్స్ అవ్వని మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు మరి? తెలిసే నాకు పెళ్లి అయిన Still pending ఉంది. ఒక బాబు ఉన్నప్పుడు 10,000 కోట్లు ఉంది. అతనికి పెళ్లి కాలేదు తెలిసి ఎలా దగ్గర అయ్యారు? నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ మీరు అసలు చిన్న దగ్గర పిల్ల అవ్వలేదు. కాదు మేడం, నేను చిన్న పిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. ఆడపిల్లనే కదా. మీకంటూ కూడా ఒక 25 years ఉన్నాయి కదా. చెప్పండి, ఎంత ఉన్నాయి మేడం? చెప్పండి మీరు. 25 ఇంకా మీరు ఆడపిల్ల whatever అనుకో. కాదనట్లేదు. కానీ ఆడపిల్లగానే మీరు అడుగు. మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు ఇప్పుడు ఈ అనేసి ఎవిడెన్స్ అంటే అప్పుడు చూపియాల్సిందే ఇప్పుడు కదా. కూడా కూటమి ఉంది. అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇదంతా process జరగడం లాగా జరగడం కోసం వెయిట్ చేశారా? అంటే మీరు పెళ్లి పెళ్లి చేసుకుంటే చేశారా? వినండి, ఆయన పెళ్లి పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అతను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకు ఇటు చూడమ్మా, అప్రోచ్ అటు సరే, చూడు. వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్.
అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోటి మాట్లాడారు అన్నారు, అందరికి తెలుసని మాట్లాడారు అన్నారు. మరి అప్పుడు మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మీరు వాళ్ళతో నేను వాళ్ళతోనే చెప్పానండి. మరి ఆ తర్వాత మీరు నేను PS కి వాళ్ళతోనే వెళ్ళాల్సిందే చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, అన్న ఒక నిమిషం, ఇది ఏమన్నా నెక్స్ట్ అడగండి. వన్ బై వన్ అడిగితే డాబర్ మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉండుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. అవునే ఉన్నా మాట్లాడుతున్నా కదా, అవునే వింటాం ఓపిక చెప్తా అన్న. మీరు చెప్పండి అన్న, మీరేనా సీనియర్ జర్నలిస్ట్, మీరేనా జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? అన్న కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అది చెప్తున్నా. కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అయితే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అందుకే నేను కాదు సార్, లీగల్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. కొన్ని పెట్టమని చెప్తా. కొన్ని సార్ మేము ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. అది చేపిస్తారు అదేదో ఉందంటే మైక్ ఎట్లా ఉండండి, అతనేం మాట్లాడట్లా, అతనేం చెప్పట్లేదు అక్కడ. అసలు ఆవిడ విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం విషయం తెలీదని నువ్వేగా చెప్పావు. మన విషయం తెలియదు అనేసి నేను ఊరి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పుతూ మేము చెప్పబోయే చెప్తే అదే చెప్పావు. అప్పటికాలకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు. అట్లా నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు, ఇంకెలా తెలుసు వాళ్ళకి? ఏం మాట్లాడాలో చెప్పండి, క్లారిటీ లేదు వాయిస్. బ్రో ప్రెస్ మీట్ పెట్టింది అతనే. ఒక నిమిషం మీకు పెడతాంలే, సరే మీకు పెడతాంలే, గ్రూప్ లో పెడతాం పెట్టిస్తా అదే గ్రూప్ లో పంపిస్తా. బాబా పంపిస్తే మీరు పంపిస్తా ఇబ్బంది. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు, హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నట్టు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? ఉందనే చెప్పండి మేడం, చెప్పండి. ఏ హాస్పిటల్ చెప్పండి సార్. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. మేడం మీరు ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడండి. ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే, సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా. శ్రీధరే మాట్లాడింది. తెలిసిన హాస్పిటల్లో రెండు మాటలు కాదండి, ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటాం. ఇంకేమైనా ప్రశ్న అడగండి కదా. అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్
కలదీసి తెలిసిన వాళ్ళ ఫ్రెండే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండే. ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు. ఓకే, నేను వేసుకున్నాను. ఓకే, క్లియర్ అయిపోయింది. సెకండో థర్డో నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. ఏ హాస్పిటల్ చెప్తున్నా 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి, వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని వెళ్ళింది మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా పెట్టారు? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. చెప్పాను అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకున్నాను. నేను 2 మాటలు మాట్లాడడం మీరు ఎస్ఆర్లో చెప్పండి చాలు. కాదండి, ఇది కాదు, ఎస్ఆర్లో చెప్పండి అంతే. నేను చెప్పేది ఒక ప్రశ్న అడగండి మేడం, చెప్తానంటున్నాను. ఈజ్ రెడీ టు టెల్. మీకు ఇష్టం లేని విషయం కదా, మీకు ఇష్టం లేని విషయంలో మిమ్మల్ని బలవంతం చేసి నేను అది కూడా చెప్తాను. అటాక్ చేసిన నేను అది విషయంలో కూడా ఒక చెప్తాను. నిమిషం, ఒక నిమిషం. మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్ లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఐ లవ్ యూ ఎప్పుడు పెట్టా? ఎప్పుడు ఎప్పుడు పెట్టారు? పెట్టా? 2 months ముందు పెట్టాను నేను. 2 months ముందు అతను చెప్తే నేను చెప్పాను. 5 అబార్షన్ బలవంతంగానే ఫోర్స్ఫుల్గానే ఇష్టం లేకనే అన్నారు. ఐ లవ్ యూ 2 months ముందు చెప్పాను. 2 months ముందు చెప్పాను. నవంబర్లో సార్ పిలిచి ఒక్క నిమిషం వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. అలా కాదు, మీరు చెప్పండి అమ్మా. లేదంటే అది స్క్రీన్ షాట్ పెట్టించండి. స్క్రీన్ షాట్ ఉంటే మేడం ఆగండి మేడం, ఒక్క నిమిషం మేడం. అమ్మా అదే కాదు, ఒక్క నిమిషం మేడం. మేడం ఇప్పుడు ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బాధించబడింది ఎవరు? చివరిగా మీకు ఏం కావాలి మేడం చెప్పండి. వాడు ఎలా అప్రోచ్ అయ్యాడో నాకు తెలుసా?